మీకు అంటున్నాడు ప్రభువా, నేను లోక సంబంధమైన విషయాల కోసం, లోక సంబంధమైన వ్యక్తుల కోసం, లోక సంబంధమైన అనుభవాల కోసం నేను ఎదురు చూడడం కన్నా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నేను ఎవరి వైపు చూస్తున్నానో నీ వైపు చూస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. నేను మనుష్యులు బహుశా ఎదురు చూసే కొలది నేను డిసప్పాయింట్ చేస్తారేమో, నేను ఇన్సల్ట్ చేస్తారేమో, నేను హ్యూమిలియేట్ చేస్తారేమో, నిన్ను పట్టించుకోకుండా, నీ స్థితిగతులు అర్థం చేసుకోకుండా నువ్వు ఎదురు చూసే కొలది ఇంకా నిన్ను బాధిస్తారేమో. కానీ దేవుడు అలాంటోడు కాదు. దేవా, నేను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నువ్వు నా రక్షణకర్తవు. ఎందుకు మనం దేవుని కొరకు ఎదురు చూడాలి? ఎందుకు ఆయన కొరకు కనిపెట్టాలి? లేదా ఆయన మీద మాత్రమే మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఎందుకు ఆయన మీద మాత్రమే నమ్మిక కలిగి ఉండాలి? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ ప్రార్థన, నీవు చేసే ప్రార్థన. అందును బట్టే మీకా గారు నా దేవుడు నా కొరకు అందరూ చేస్తున్న ప్రార్థన వింటున్నాడనే మాట వాడలా. అక్కడ ఆయన వాడిన మాట ఏంటంటే, నా దేవుడు నా ప్రార్థన ఏం చేస్తున్నాడు? నీవు చేసే ప్రార్థన నీ కుటుంబానికి దీవెన, నీవు చేసే ప్రార్థన నీ వ్యక్తిగత జీవితానికి దీవెన. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట నువ్వు చేసే ప్రార్థనలు అంగీకరించబడతాయని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది.